ఉన్నారు పౌడ్ హెచ్ ఎవరు మైనస్ ఇమ్మీడియట్గా గ్రూపులు పెట్టి స్పీడ్గా చూస్తాం డీఎస్పీ వచ్చారు కాంగ్రెస్ పెట్టేవారు పాల్గొలిసి డిఎస్పీ కాంగ్రెస్ చెప్పన్నారా హీరో హోండా స్ప్లెండర్ ఒకటి బజాజ్ పల్స్ కూడా ఉంది ఆర్డర్స్ ఇక్కడ తెమ్మను వెహికల్ ఆర్డర్స్ ఇక్కడ తీసుకొచ్చాను డిస్ట్రక్షన్ ఐటీ డిస్ట్రక్షన్ కూడా ఉందా అవును సార్ కూడా తీసుకున్నాను అయితే ఓకే తెలుసు రోజు ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు ఎక్కడో మరి డిగ్రీ కాలేజ్ వెళ్తాం ఫోన్ చేసుకుని ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు అనకాపల్లిలో హాస్టల్ అనాథ హాస్టల్లో ముగ్గురు చనిపోయారు. సో మా ఎస్పీ మాధవరెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా పాలకొండ సబ్ డివిజన్ పార్వతీపురం సబ్ డివిజన్లో కూడా అందరూ ఎస్ఐలకి మీ ముందు ఇచ్చే ఇన్స్ట్రక్షన్. సో అన్ని హాస్టల్స్కి వెళ్ళి చెక్ చేయాలి. ఏమైనా అనాథ హాస్టల్స్ ఉంటే క్లోజ్ చేసేసేయాలి. అదే ఇప్పుడున్న హాస్టల్స్లో ఫుడ్ ఎలా ఉంది, బేసిక్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి అందరూ చెక్ చేయాలి. చెక్ చేసి సర్టిఫికేట్లు ఇవ్వాలి. అది మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ప్రజెంట్ పార్వతీపురం సబ్ డివిజన్ కూడా నేనే ఇన్ఛార్జ్ పాలకొండతో పాటు. సో ఆ సబ్ డివిజన్కి చెప్పాను, ఈ సబ్ డివిజన్కి చెప్పాను. ఓకేనా? థ్యాంక్ యూ. గంజా రవాణాలో కానీ అమ్మకాల్లో కానీ ఎటువంటి ఏమైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూత్ మత్తు పదార్థాలు సేవించి డ్రగ్స్ సేవించి పాడైపోవద్దు. ఐడి లిక్కరు తీసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. అందరూ కూడా బాధ్యతగా చక్కగా ఉండాలి. ప్రజలు కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల ప్రజలు పాడైపోతున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము పట్టుకుంటాం. మన బస్సుల్లో వస్తున్న ట్రాన్స్పోర్ట్ అయినటువంటి గంజాను పట్టుకున్నాం. ప్రజెంట్ ఎస్పీ మాధవరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగానే ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టాం. బత్తిలో కూడా చెక్ పోస్ట్ పెట్టాం. సార్ ఇన్స్ట్రక్షన్సే. సో 24/7 చెక్ పోస్ట్ రన్ అవుతుంది. సో ఇంతవరకు మాకు ప్రోగ్రెస్ ఏమి లేదు. రెండు బత్తిల్లో ఒకటి, ఎల్లుండిపేట ఒకటి. ఇది 24/7 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. సో మా ఇక్కడ ప్రోగ్రెస్ ఏమి లేదు. కొంచెం లోకల్ పీపుల్ చెప్పండి, ఏమన్నా వేరే దారిలో వెళ్ళిపోతుందని చెప్పండి. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. దాన్ని అందరూ దాన్ని సీరియస్గా తీసుకోవాలి. దానివల్ల యూత్ పాడైపోతున్నారు. ఎస్పీ గారు కూడా చెప్పారు, కింద కనుక ఎక్కడ దొరికి పోయా పలానా ఊరి మీదగా వచ్చిందంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తాను. మనం చెప్పారు కదా, ఎక్కడన్నా అక్కడ ఏదో విజయ్